సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, న్యూస్ గల్ఫ్ దేశాల న్యూస్ అంతా కూడా నిన్న ఈ అహ్మదాబాద్లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది కదండి. ఆ క్రాష్ చుట్టూనే ఉందండి. సో గల్ఫ్ దేశాల్లో ఏ ఒక్క న్యూస్ పేపర్ తీసి తిరగేసినా కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ న్యూసే వస్తుందండి. సో అది కూడా ఇందులో ఈ ఇంకొక ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఒక వ్యక్తి బతికాడండి. ఒక వ్యక్తి ఈ కిటికీ పక్కన సీట్ అంట, ఆ సీటు 11A. సో అతను రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఒక అబ్బాయి. అతను బ్రిటిష్ అంటే గుజరాత్ చెందిన వ్యక్తే, కానీ బ్రిటిష్ సిటిజన్షిప్ ఉంది ఆ అబ్బాయికి. అతను సడన్గా డోర్ ఓపెన్ చేసేసి దూకేసాడంట. లక్కీగా కొన్ని గాయాలతో బతికి బట్టకట్టేశాడు ఆ అబ్బాయి. అంత పెద్ద ప్రమాదంలో కూడా ఒక వ్యక్తి బతుకున్నాడండి. సో అతని పేరు రమేష్ విశ్వాస్ కుమార్. సో ఇతను మాత్రం బతికాడు. ఇదే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అండి. మొత్తం ప్రతి చోట ఇతని న్యూసే ఉంది. సో అయితే ఈ విమానాలు తయారు చేసే సంస్థలు 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి బోయింగ్, ఒకటి ఎయిర్ బస్. అయితే ఇందులో ఒక విచిత్రమైన న్యూస్ ఏంటంటే, అత్యధికంగా ప్రమాదాలకు గురైన కంపెనీ బోయింగ్ కంపెనీ అంట. సో అయితే ఈ బోయింగ్ కంపెనీల పైన కొన్ని రోజుల ముందు బ్యాన్ విధించడం, తర్వాత తీసాడు. కార్పొరేట్ కంపెనీలో డబ్బులు ఇచ్చి మళ్ళీ బ్యాన్ తీసించాడు. ఇలాంటివి ఏదో జరిగాయి. సో సేఫ్టీ ప్రమాణాలు సరిగా పాటించట్లేదు. గాల్లో ఎగురుతున్నప్పుడే డోర్లు ఓపెన్ అయిపోవడం, సో ఏదో ఇంజిన్ సమస్యలు రావడం, ఇలాంటి బోయింగ్లో వస్తున్నాయని చెప్పి ఈ మధ్యనే కొంచెం ఆర్టికల్స్ వస్తున్నాయండి. ఈ ప్రమాదం వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ యొక్క వర్షన్లో యూట్యూబ్లో వీడియోస్ కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో ఇందులో ఎయిర్ బస్ అనే విమానాలు తయారు చేసే సంస్థ కొంచెం క్వాలిటీగా ఉంటుంది, సేఫ్టీ ప్రమాణాలు జాగ్రత్త తీసుకుంటారని చెప్పి న్యూస్ అప్డేట్ అవుతుంది. సో మనం టికెట్ తీసుకున్నప్పుడే టికెట్ పైన ఉంటుంది ఇది ఎయిర్ బస్సా బోయింగ్ అని ఉంటుందండి. అది చూసుకుని వీలైతే ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, ఆ ఎయిర్ బస్ టికెటే తీసుకోండి. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన బోయింగ్ కానీ ఎయిర్ బస్సే తీసుకోండి. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే, దేశ విదేశాల్లో ప్రతి చోట ఎయిర్లైన్స్ కంపెనీ వాళ్ళు DGCA వారు ఈ సూచనలు జారీ చేశారు. సో మీ యొక్క ఫ్లైట్స్ యొక్క భద్రతా ప్రమాణాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ వెరిఫై చెక్ చేసుకోవాలని చెప్పి. తర్వాత సౌదీ విషయానికి వెళ్తే కింగ్ సల్మాన్ గారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారండి. సో ఇటువంటి ప్రమాదం జరగడం చాలా విచారకరం అని చెప్పి కువైట్ అమీర్ గారు కూడా సంతాపాన్ని తెలియజేశారు. సో UAE, బెహ్రీన్, ఖత్తరు అందరూ కూడా సో ఈ విమాన ప్రమాదాల పట్ల సంతాపం తెలియజేశారు. నెక్స్ట్ మనం చూడండి, కువైట్ మంగాఫ్లో ఒక బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది. చాలామంది మన ఇండియన్స్ చనిపోయారు. ఈ యొక్క వార్త మనం మర్చిపోయేలోపే మరొక వార్త. సో భారీగా మరణాలు 200 పైగా అంటే మామూలు విషయం కాదు కదండి. సో 240 మంది పైగా చనిపోయారంటే ఒకే యాక్సిడెంట్లో ఇది చాలా పెద్ద విషయమే. సో అది మర్చిపోకముందు ఇంకొక కొత్త వార్త మళ్ళీ మనం వినాల్సి వచ్చింది. తర్వాత టాటా గ్రూప్ వారు చనిపోయిన వారి కుటుంబాలకి ఎక్స్‌రేస్ కూడా ప్రకటించారు భారీ మొత్తంలో. సో ఇదండి మనకి న్యూస్. అంటే ఇప్పటికది ఫ్లైట్ చుట్టూనే ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వారా అయితే చూడండి, మన కూటమి ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగానే తల్లికి వందనం క్యాష్ ఈరోజు అకౌంట్లో వేశారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళ పిల్లల యొక్క తల్లులకి అకౌంట్లో క్యాష్ వేశారు. చూడండి, పశ్చిమ గోదావరి జిల్లా చెందిన ఒకే కుటుంబానికి నలుగురు పిల్లలు ఉంటే వాళ్ళ తల్లి అకౌంట్లో 52,000 వేసారంటండి. సో తల్లికి వందనం పడ్డది కూటమి ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగానే. సో మీరు మీ యొక్క అకౌంట్లో ఇంటికి ఫోన్ చేసి చెక్ చేసుకోమని చెప్పండి. సో NCA లింక్ చేయాలి. లింక్ చేయకపోతే డబ్బులు పడవంట. మ్యాక్సిమం పాత వాళ్ళకైతే పడిపోతున్నాయి, కొత్త వాళ్ళకైతే లింక్ చేయాల్సి వస్తుంది. చూసుకోండి. ఓకే, బాయ్.